దాకా వాక్యం చెప్తాను. ఏం బాధపడబాకండి, దిగులు పడబాకండి. నాకు పెద్దలు కూడా సమయం చెప్పారు, నేను అడిగాను. 2:30 దాకా వాక్యం మాట్లాడమన్నారు. ఎందుకంటే ఇప్పుడే వచ్చారు మా వాళ్ళు అంతా చాలామంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 2:30 దాకా మీటింగ్ జరగడం తప్పేమీ లేదు. మరి వాళ్ళు ఎక్కువసేపు దేవుని మందిరంలో ఉండాలనే ఆశతో వచ్చారు. మీరు ఇప్పుడు వెంటనే ముగిస్తే వాళ్ళు బాధపడతారు అని చెప్పారు పెద్దలు. కాబట్టి సహోదరులకు ఒక మనవి చేస్తున్నాను. సహోదరులే ఫుల్గా నిండిపోయారు మందిరం. కేవలం ఒక 5, 6, 7, 8, 10 మంది కూర్చునే ఖాళీ మాత్రమే ఉంది సహోదరులకి. మీరు త్వరపడి మీరు వచ్చి ఇక్కడ కూర్చోకపోతే మందిరంలో అటునుంచి అటు వెళ్ళాల్సి వస్తుంది. భవిష్యత్తులో పూర్తిగా స్త్రీల మందిరం అయిపోద్ది ఇది. బ్రదర్ అండ్ ఫెలోషిప్ కాస్త చెప్పండి సిస్టర్ ఫెలోషిప్ అవుద్ది ఆఖరికి. కాబట్టి కింద కూర్చోలేని వారైతే పర్వాలేదు, కింద కూర్చోవడానికి ఇబ్బంది కలిగిన వారు పర్వాలేదు, ఖచ్చితంగా వారు కుర్చీలో కూర్చోవలసిందే. కానీ కూర్చోగలిగిన సహోదరులు ఇక్కడ కూర్చోవడం ఆశీర్వాదకరం. ఎందుకంటే తర్వాత కూర్చుందామన్నా స్థలం దొరకదు. ఇప్పుడు ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ అంటే, పాపం కింద కూర్చునే వాళ్ళు మీ సంఘంలో ఒక్కడేనా? ఇస్సాకన్న ఒక్కడే కుర్రోడు, ఇస్సాకన్న ఒక్కడే యవనస్తుడులా కనబడుతున్నారు. వెనక దావీదు నవ్వుతున్నాడు అక్కడి నుండి. మరి ఇస్సాకన్న ఒక్కడే కుర్రాడు, అందరూ వృద్ధులు, వృద్ధాప్యం. మంచిది, పెన్షన్లు వస్తాయి, మీకు సంతోషం. తర్వాత మీరు కూర్చుందామన్నా ఇక్కడ స్థలం ఉండదు. ఇక ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇంకొంచెం ముందుకు వచ్చారనుకోండి, మీ చాప్టర్ అయిపోయినట్టే సంఘంలో. గుర్తుపెట్టుకోండి, ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోవద్దండి. మంచిది, దేవుడు తన దాసుని ద్వారా మరి 3 దినాలు 4 దినాలు, ఇది 4వ దినం, 22వ తేదీ రాత్రి వారు మన దగ్గరకు వచ్చారు. 23, 24 తేదీల్లో సతీష్ కుమార్ గారు ఉలిచి, త్రోవగుంట దగ్గర ఉలిచిలో 2 దినాలు సువార్త సందేశాలు అందించారు. ఆ తర్వాత నిన్నటి దినం ఆదివారం ఉదయం అద్దంకి మందిరములో వాక్య పరిచర్య చేశారు. రాత్రికి అద్దంకిలో మందిరంలోనే స్తుతి కూడిక ఉండగా దానిలో కూడా వాక్య పరిచర్య చేసి రాత్రి మీ గ్రామానికి మీ మధ్యకు వచ్చారు. ఈ ఉదయకాలం దేవుడు తన దాసుని నిలిపి చక్కని సంఘ క్షేమాభివృద్ధి కొరకు చక్కని తలంపులు దేవుడు తన దాసుని ద్వారా మనకు అనుగ్రహించాడు. అవును, సంఘము క్షేమాభివృద్ధి స్థిరపరచబడి విస్తరించుచుండాలి అనేది దేవుని ఉద్దేశం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనములో కూడా మనం గమనిస్తే, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనములో స్థిరపరచబడి విస్తరించుచుండెననే మాట ఉంటుంది చూడండి. గనుక 5వ వచనం, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపరచబడి అనుదినము లెక్కకు విస్తరించు. చూడండి, ఊరక విస్తరణ ఉంటే పనికిరాదు. మా సంఘంలో మందిరం నిండిపోతుంది అంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మా కాడకు చూడు ఎంతమంది జనం వస్తున్నారో అనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. విశ్వాసములో స్థిరపరచబడుతూ ఎలాగుండాలి? విస్తరించాలి సంఘం. విశ్వాసములో స్థిరత లేకుండా విస్తరించే పరిస్థితి ఎలాగుంటుందో సతీష్ కుమార్ గారే చెప్పారు కదా. 5,000 మంది, 10,000 మంది కదా, తిరణాలంటారు కానీ దాన్ని సంఘం అనరు. సంఘము ఎప్పుడు కూడా సంఖ్య విస్తరించాలని కోరుకోలేదు ఆయన. విశ్వాసములో స్థిరపరచబడుతూ విస్తరించాలి సంఖ్య. ఊరక కదండి, తిరణాలకి వస్తారు జనం, ఎక్కడికైనా జాతరలకి తిరణాలకి గుంపులుగా వచ్చినట్టుగా అది కాదు దేవుని ఉద్దేశం. దేవుని సంఘము విశ్వాసములో స్థిరపరచబడుతూ సంఘము విస్తరించాలి. అంత మాత్రమే కాదు, పైన చూడండి 15వ అధ్యాయం 40, 41 వచనం, పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు, సంఘములు స్థిరపరిచేవారున్నారు కదండి. పౌలు శీలల పని ఏంటి?
చెప్పండి, అక్కడుంది సంఘములను స్థిరపరచుచు కదండి. మనము స్థిరపరచబడాలి అంటే మనలను స్థిరపరిచే వాళ్ళు ఉండాలి, నాయకులు, బోధకులు. పౌలు శీలలు ఏం చేశారంటే స్థాపించబడిన సంఘాలను మరలా రెండవ సువార్త దండయాత్రలో అది రెండవ సువార్త దండయాత్ర కదండి, దాదాపు 5,500 మైళ్ళు ప్రయాణం చేశారు పౌలు శీల. ఎప్పుడు అంటే క్రీస్తు శకము 50వ సంవత్సరం నుండి 53వ సంవత్సరం దాకా. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఈ 2025 వెనక్కి వెళ్తే 53వ సంవత్సరం నుండి 50వ సంవత్సరం నుండి 53వ సంవత్సరం, అంటే ఈ 4 సంవత్సరాలు ఎంత ప్రయాణం చేశారు వాళ్ళు? 2,500 మైళ్ళు, 2,500 మైల్స్ వారు ప్రయాణము చేసింది దేనికంట? సంఘములను స్థిరపరచడానికి. కాబట్టి నేటి దినాల్లో మనకు ఎలాంటి వాళ్ళు దొరుకుతున్నారంటే సంఘాలను స్థిరపరిచే బోధకులు లేరు, సంఘాలను స్థిరపరిచే నాయకులు లేరు, సంఘాలను చెదరగొట్టేవారు ఉన్నారు, సంఘాలను చీల్చేవాళ్ళు ఉన్నారు, సంఘాలను కదండి గలిబిలి చేసేవాళ్ళు ఉన్నారు, సంఘాలని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసే ఉన్నారు. కాబట్టి స్థిరపరచబడే అనుభవం ఉన్నతమైన అనుభవం. కాబట్టి ఆది సంఘము స్థిరపరచబడి సంఘము క్షేమాభివృద్ధి చెందింది అని సార్వత్రిక సంఘాన్ని గురించి ఆ ప్రస్తావన మనం విన్నాం. మంచిది. సంఘములు స్థిరపరచబడాలి అంటే ఆ సంఘములలో మన పాత్ర ఏమై ఉండాలి, నీవు నేను ఏం చేసే వారంగా ఉండాలి. కొన్ని మాటలు దైవ గ్రంథంలో నుండి మనం చూపించి క్లుప్తంగా మరి నాకు ఇవ్వబడిన సమయాన్ని తగ్గించుకొని, ఎందుకంటే మీ సంఘ పెద్దలు మీ మీద చాలా కఠినంగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే 2:30 దాకా చెప్పమన్నారంటే మీ మీద ఎంత కోపం ఉందో చూడు వాళ్ళకి. కాబట్టి నేను అంత కోపం మీ మీద చూపించకుండా నేను మంచోడిని అనిపించుకోవాలి కాబట్టి 2 గంటలకే నేను ముగిస్తాను కదా. 2 గంటలకి న్యాయమేనా? 2 గంటలకి ముగించండి అనేవాళ్ళు చేతులు ఎత్తండి, నిజంగా ఎత్తండి. ఎవరు ఎత్తలా. మీరు ఎత్తకపోయినా నేను 2 గంటలకే ముగిస్తా, సరేనా? ఇప్పుడు ఎత్తండి, ఇక తప్పదు. మీరు చెయ్యి ఎత్తినా ఎత్తకపోయినా నేను ముగించేది 2 గంటలకే. మంచిది. క్లుప్తంగానే నేను ముగిస్తాను. మధ్య మధ్యలో నేను త్వరగా ముగిస్తున్నాను అని అంటుంటాను, ఆ మాట పెద్ద పట్టించుకోవద్దండి. ఎందుకంటే ఆ మాట చెప్పినప్పుడల్లా మీరు అలా నవ్వుతారు, సంతోషం మీ ముఖాల్లో ఆనందం కనబడుతుంది. మంచిది. దేవుని వాక్యాన్ని మరికొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దయచేసి మన వాక్య సహాయం కొరకు యోహాను సువార్త మొదటి అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తమను వెంబడించుట చూచి, చాలు. చిన్న ప్రార్థన. కరుణా సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ముందుగా మీ దాసుని మీరు వాడుకొని మీ దాసులను ఇగో ప్రభా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇగో ప్రభా మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు. అల్పుడను బలహీనుడను నీ సన్నిధిలో నిలబడి ఉంటుండగా ప్రభా కావలసిన మాటలు మీ వాక్కు మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని, కావలసిన ఆరోగ్యము దయచేయమని, అయా మీ ఆత్మ ద్వారానే మీరే మాతో మాట్లాడమని, ఈ వాక్య భాగాన్ని మా కొరకు దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును మనం చదువుకున్న ఈ భాగములో యోహాను సువార్త మొదటి అధ్యాయములో మనం చదువుకున్న ఈ భాగములో ఎవరిని గురించి మనం చదువుకున్నాము అని మనం కనుక ఆలోచన చేస్తే, ఎవరిని గురించి మనం చదువుకున్నాము? 40వ వచనం చదవండి. యోహాను మాట విని ఆయన వెంబడించిన 2 ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన
ఆంద్రేయ. చాలు. ఇక్కడ మనం చదువుకున్నది ఎవరి గురించి అంటే యోహాను శిష్యుడైన ఆంద్రేయ, యేసుక్రీస్తు శిష్యుడైన ఆంద్రేయ. ఆ సన్నివేశం మనకు కనబడుతుంది. యోహానును వెంబడిస్తున్న ఆంద్రేయ యేసుక్రీస్తును వెంబడించడం ప్రారంభించడం. యోహానును వెంబడిస్తున్న ఆంద్రేయ యేసును వెంబడిస్తున్నాడు. యోహాను శిష్యుడైన ఆంద్రేయ యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అవ్వడం, ఆ సన్నివేశం, ఆ వెంబడించే విధానాన్ని ఆ వచ్చిన భాగాల్లో మనం చూస్తున్నాం. ఇంతకీ ఆంద్రేయ ఎవరు? యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు కదా. నా సంఖ్య ఎంత అవుతుంది? ఎవరు మొదటి శిష్యుడు చెప్పండి? ఆంద్రేయనే మొదటి శిష్యుడు. ఆంద్రేయ తన సహోదరుడైన పేతురును ఆంద్రేయ తీసుకొచ్చాడు యేసుక్రీస్తు యొద్దకు. ఇప్పుడు దాకా మనం పేతురు అద్భుతమైన వర్తమానం చెప్పాడు. 3000 మంది రక్షించబడ్డారు. దేవుని చేతిలో బలముగా వాడబడిన పేతురుని గురించి మనం వింటాం కదండి. పరలోకపు మర్మాలు, నిత్య జీవము కలిగిన మాటలు ఎరిగిన పేతురుని గురించి మనం వింటాం. అపోస్తుల కార్యం 12 అధ్యాయాల వరకు కూడా పేతురు యొక్క ప్రధాన పాత్ర కనబడుతుంది. విస్తారమైన అపోస్తుల కార్యం ప్రారంభము కదండి. ఆది సంఘములో పేతురు దేవుని చేతిలో బలముగా వాడబడ్డాడు. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత మొట్టమొదట ఈ భూమి మీద కదండి సువార్త లేదా ప్రసంగం చేసిన వాడు కూడా ఎవరు? పేతురు. మొట్టమొదట యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినంత కాలం శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేసిన సందర్భాలు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని అప్పగించాడే కానీ వాళ్ళకి ఎప్పుడైనా వాక్యం చెప్పే ఛాన్స్ ఇచ్చాడా? ఇవ్వలేదు. వాళ్ళు తర్బీదులో ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు, శిష్యరికములో ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు 3.5 సంవత్సర కాలం ఆయనతో పాటు పరిచర్య చేస్తున్నా ఎప్పుడు ఎవరు ఏ శిష్యుడు కూడా ప్రసంగించినట్టుగా మనం చూడం. ఆ పేతురు, నేను గంటసేపు మాట్లాడలేను కదా, నువ్వు కాసేపు మాట్లాడు ముందు, తర్వాత నేను మాట్లాడతాను అని కానీ ఎవరికైనా అవకాశం ఇచ్చాడా దేవుడు? ఇవ్వలేదు. వారు కూడా ఎప్పుడైనా ఈ యేసు ప్రభు ఊరికి ఎంట తిప్పుకోవటమే కానీ మాకు ఒక ఛాన్స్ కూడా ఒక అరగంట అయినా మేము మాట్లాడతాం కదా, మేము మాట్లాడినా కానీ వెనక మాట్లాడవచ్చు కదా అని కూడా వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. వారు నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు, తర్బీదు అవ్వడానికి ఇష్టపడ్డారు, ఆయన వెంబడించే పనిలో ఉన్నారు, ఆయన యొద్ద నేర్చుకునే పనిలో ఉన్నారు, ఆయనలోని గుణ లక్షణాలను పరీక్షించి తెలుసుకునే పనిలో ఉన్నారు వారు. అందుకే అంత గొప్పగా వాడబడ్డారు. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలాగున్నాయంటే ఈ సంవత్సరం నమ్ముకుంటే ఈ సంవత్సరం ఆఖరికల్లా బాప్తీసం తీసుకుంటాడు కదండి. వచ్చే సంవత్సరం మొదటికల్లా ఏం చేయాలి? ప్రసంగం ఇవ్వాలి, పాటన్నా ఇవ్వాలి ముందు పెద్దలు, లేకపోతే నెక్స్ట్ 2 సంవత్సరాల లోపల ఏమి ఇవ్వాలి? ప్రసంగం ఇవ్వకపోతే ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం. టీ కొట్లు మార్చినట్టే కదండి. ఆ టీ బాగలేదంట ఎడకెళ్ళి టీ కొట్లు మార్చినట్టు కదండి. ఉద్రేకం, ఆవేశం, వెంటనే మనం ఏదో పెద్దోళ్ళం అయిపోవాలి, సంఘములో మనల్ని అందరూ గుర్తించాలి, మనం ఇంపార్టెంట్ విఐపి సంఘములు అన్నట్టుగా మనల్ని ఐడెంటిఫై చేయాలి, మనల్ని పెద్దలు మమ్మల్ని గుర్తించట్లేదు అనేవాళ్ళు, అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి. కానీ 3.5 సంవత్సర కాలం కూడా శిష్యులు 12 మంది కూడా యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది, ఆయన చేసే కార్యాలు చూస్తూ ఉన్నారు, ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, ఆయనతో కలిసి నివసిస్తూ బస చేస్తూ వచ్చారు. అందుకే వారు దేవుడి చేతిలో బలముగా వాడబడ్డారు. కాబట్టి తర్బీదు కాలములో తర్బీదు జరగాల్సిందే. సంఘములో నీవు శిక్షణ పొందే కాలములో శిక్షణ పొందాల్సిందే. కానీ శిక్షణ పొందే కాలములో ఇంకా ఏం పొందాలనుకున్నా శిక్ష పొందుతావు కదండి. శిక్షణ పొందకుండా నీవు ఏదో చెయ్యాలనుకుంటే శిక్షణకు బదులుగా శిక్ష వస్తుంది కదండి. శిక్షణ పొందవలసిన ఇస్కరియోతు యోధ కదండి ఇంకేదో చెయ్యాలనుకున్నాడు, శిక్ష పొందాడు. సరే రండి, ఆంద్రేయాను గురించి మనం చూస్తున్నాం. ఈ ఆంద్రేయాను గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొట్టమొదట ఆంద్రేయ అనే పేరుకు గల అర్థం ఏంటి? ఆంద్రేయ అంటే అర్థం ఏంటో చెప్తారా ఎవరైనా? ఎనిబడి? ఆంద్రేయ అంటే అర్థం మగసిరి గలవాడు అనే దాని అర్థం కదండి. మగసిరి గలవాడు అంటే పౌరుషం గలవాడు అనే అర్థం.
ఆంద్రేయ అనే పేరులో ఉన్న భావం ఏంటంటే మగసిరి గలవాడు, పౌరుషం గలవాడు. నిజమేనండి, దేవుని కొరకు మగసిరి గలవాడుగా, పౌరుషం గలవాడుగా తన జీవితాన్ని జీవించినట్టుగా ఆంద్రేయాని గురించి అనేక సంగతులు. ఇంతకీ మనకు అనేక సార్లు ఆంద్రేయాని గురించి పెద్ద ఎక్కువ తెలియదు మనకు. యోహాను యేసుక్రీస్తు శిష్యుల్లో ఎవరి గురించి ఎక్కువ తెలుసు మనకు? బాగా చెప్పండి, బాగా తెలిసిన వాళ్ళ శిష్యుల పేర్లు చెప్పండి. వెల్ నోటెడ్. ముందు పేతురు, తర్వాత యోహాను, తర్వాత ఇస్కరియోతు యోధ, తర్వాత వాడు కూడా ఐడెంటిఫైడ్ బాగుంటుంది, ఇస్కరియోతు యోధ కదండి. వాడి శాస్త్రలే వాడికి అంత ఇంపార్టెన్స్. పేతురు, యోహాను, తర్వాత మూడో వ్యక్తి ఎవరైనా గుర్తుంటాడు మంచి శిష్యుడంటే కదండి. యాకోబు ఉన్నాడు, మొదటి హతసాక్షి అయిన వాడు. ఇంకా ఎంతోమంది ఉన్నారు. మన భారతదేశానికి వచ్చిన తోమా పేరు చెప్పం, ఎవరి పేరు చెబుతావు? ఇస్కరియోతు యోధ. ఎందుకు చెబుతావంటే వాడి శాస్త్రాలు మనలో ఉంటాయి కాబట్టి వాడు మనకు కరెక్ట్ అవుతాడు కదండి. ఇప్పుడు నేను ఉదాహరణకి ఇలా చెప్తాను. ఇప్పుడు వినోద్ నా ఎదురుగా నుంచొని ఉన్నాడు, రెడ్ షర్ట్ వేసాడు, బ్లాక్ ప్యాంట్ వేసాడు. ఒకవేళ నేను కూడా రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని వచ్చాననుకోండి, ఆటోమేటిక్గా నేను ఎవరి వైపు చూస్తాను? నేను వినోద్ వైపు చూస్తాను. వినోద్ ఎవరి వైపు చూస్తాను? పరిచయం లేకపోయినా ఎందుకు? మా డ్రెస్ కోడ్ ఒకరినొకరిని కనెక్ట్ చేసింది. కాబట్టి ఈ దినాల్లో శిష్యుల్లో ఎవరు బాగా తెలుసురా అంటే ఏం చెబుతారు? ముందు ఇస్కరియోతు యోధ బాగా తెలుసు అందరికీ. ఎందుకంటే వాడి శాస్త్రాలు మన శాస్త్రాలు కనెక్ట్ అవుతుంటాయి. కొన్ని కోడ్స్, డ్రెస్ కోడ్ లాగా కొన్ని శాస్త్రాలు, కొన్ని వ్యవహారాలు వాడికి మనకు లింకులు కదండి. ఇస్కరియోతు యోధ బాగా గుర్తుంటాడు. సరే, నేను తర్వాత వస్తాను అక్కడికి, ఇస్కరియోతు యోధ దగ్గరికి. ఇప్పుడు రండి, ఆంద్రేయాని గురించి కొన్ని మాటలు చూద్దాం. ఇంతకీ ఆంద్రేయాలో ఉన్న ఊరికి ఒక్కొక్క పాయింట్. నేనే ప్రసంగం చేయట్లేదు, ఇప్పుడు ప్రసంగం చేసే ఓపిక నాకు లేదు, ఇదే ఓపిక మీకు కూడా లేదు కదండి. ఎంత ఆనందంగా ఉన్నాయి మొఖాలు ఈ మాట అంటుంటే. అయినా 2:30 దాకా చెప్తాను. ఇప్పుడు ఆంద్రేయ యేసుక్రీస్తు శిష్యుడు. చదవండి ఆ మాట. మరునాడు మరలా యోహాను అతని శిష్యులతో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఆ మాట విని ఆయనను వెంబడించారు. చాలు. యోహాను మరునాడు అంటే అంతకుముందు ఏం జరిగింది కదండి. మీరు గమనిస్తే మరునాడు 29వ వచనంలో చూడండి. మరునాడు యోహాను అనే మాట ప్రారంభమవుతుంది కదండి. ఇక్కడ కూడా 35వ వచనంలో ఎలాగుంది? మరునాడు అన్నాడు. అంటే అంతకుముందు ఏం జరిగింది కదండి. ఆ మరునాడు వెనుక ఏం జరిగింది అంటే ఆయన యేసుక్రీస్తు బాప్తిస్సం ఇచ్చాడు. అంతకుముందు యోహాను బాప్తిస్సం ఇస్తున్నాడు కదండి. ఆ తర్వాత ఎవరిచ్చారట? యేసుక్రీస్తు ఇచ్చాడు బాప్తిస్సం. అదే యేసుక్రీస్తు బాప్తిస్సం పొందాడు. వచ్చి ఇప్పుడు నీళ్ళలోంచి బయటకు వస్తూ ఉండగా మరునాడు మరలా యోహాను అతని శిష్యులతో ఇద్దరు నిలుచుండగా నడుచుచున్న యేసును అతడు యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అంతే. యేసుక్రీస్తు వైపు చూచి ఏం చెప్పాడు? ఇదిగో నజరేయుడైన యేసు, బెత్లెహేములో పుట్టిన యేసు, మరియమ్మ కుమారుడైన యేసు కదండి. మెస్సయ్యగా రాబోతున్న యేసు, ఈయన మంచి బోధకుడు, ఈయన బాగా వాక్యం చెబుతాడు. ఇవన్నీ చెప్పారా? ఏం చెప్పాడు యోహాను? ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఒక వ్యక్తిని చూపిస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పగానే చదవండి అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. ఇక్కడ బాగా గమనించాల్సింది అంటే, అయ్యా ఇంతకాలం మీరు నన్ను వెంబడించారు, ఇప్పుడు నన్ను కాదు వెంబడించాల్సింది, నాకంటే ప్రముఖుడు గొప్పవాడు వచ్చాడు, ఇప్పుడు ఆయనంట పోండి అయ్యా, నువ్వు ఆయనంట పోండి అన్నాడా యోహాను? ఒకే మాట చెప్పాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంతకంటే ఇంకేం చెప్పాల. ఆ మాట వినంగానే ఈ ఆంద్రేయ ఏం చేశాడు చూడండి. ఆ శిష్యులు విని యేసును వెంబడించారు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పగానే ఆయన్ను వెంబడించడానికి నిర్ణయించుకున్నాడు. ఇది వ్యక్తిగతమైన రక్షణ గురించిన ప్రస్తావనగా మనం చెప్పుకోవచ్చు. రక్షించబడడం అనేకసార్లు రేపు మీటింగుల్లో మన పిల్లలకు ముందే తర్బీదిస్తుంటారు. కొన్నిసార్లు రేపు మీటింగులు వస్తాయి కదా, రేపు మీటింగులో నమ్ముకో, వాళ్ళ అబ్బాయి నమ్ముకుంటున్నాడంట, నువ్వు కూడా నమ్ముకో కదా. రేపు మీటింగుల్లో వాళ్ళ అమ్మాయి బాప్తిసం తీసుకుంటుందంట, నువ్వు కూడా తీసుకోకపోతే ఎట్టా? అలాంటి వల్ల ఉపయోగాలు ఉండవు సంఘానికి, వాళ్ళకి ఉపయోగం ఉండదు.
కదండి. యేసుక్రీస్తును దేవుని గొర్రె పిల్లగా కనుపరచగలే వెంబడించయ్యా అని చెప్పాడా? అయ్యా ఇక నన్ను వద్దులే, ఈయన్ని వెంబడించండి, ఇన్నాళ్ళు నా తాట తీశాడు, ఇక ఆయన తాట తీయండి అన్నాడా? లేదు. ఆ మాట ఎప్పుడైతే విన్నారో ఏం చేశారంట? యేసును వెంబడిస్తున్నారు. సొంతగా నిర్ణయం, ఆలోచన చేశారు. ఎవరి గొర్రె పిల్ల, ఏమిటి సంగతి, ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది, ఈ గొర్రె పిల్ల కదండి, దేవుని గొర్రె పిల్లగా ప్రస్తావించబడిన ఈ వ్యక్తి ఎవరు అని ఆలోచన చేసి ఈయనే నిజమైన మెస్సయ్య అని గ్రహించిన వారు ఆయన్ను వెంబడించడం ప్రారంభించారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను అడుగుతున్నాను, యేసును వెంబడిస్తున్నారా? ఆంద్రేయలాగా వెంబడిస్తున్నారా? ఏదో బలవంతంతో మన తల్లిదండ్రులు ప్రార్థనకు రాకపోతే బాగుండదు కాబట్టి అరుస్తారు కాబట్టి వాళ్ళ బలవంతాన్ని వచ్చి కూర్చుంటున్నావా నువ్వు మందిరంలో? వాళ్ళ వీళ్ళ ఒత్తిడి వల్ల వస్తున్నావా? నీ హృదయపూర్వకంగా యేసును వెంబడించే అనుభవం నీకుందా? యేసును వెంబడించడం, యేసును వెంబడించడం. ఎప్పుడు నీవు రక్షించబడ్డావు? బాప్తిస్మం తీసుకోవడం కాదు నేను అడుగుతుంది, రక్షణ అనుభవం. యేసును గొర్రెపిల్లగా చూసావా నీవు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రెపిల్ల. ఆయన ఎందుకు గొర్రెపిల్లగా ప్రస్తావించబడ్డాడు అంటే ఈయన సర్వ పాపాన్ని మొయ్యాలి కదండి. పైన ఏం చెప్పాడు ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఇక్కడ పైన ఏం చెప్పాడు? 29వ వచనం, మరునాడు యోహాను యేసు యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని అక్కడ చెప్పాడు. మరునాడు యోహానుతో ఏం చెప్పాడు? దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్లగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన గొర్రెపిల్ల స్థానం ఏంటో అర్థం చేసుకున్నవాడు ఆంద్రేయ. అదిగో ధర్మశాస్త్రం ప్రకారం రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు, ఒకే ఒక బలిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరి పాపముల కొరకై కలువరి శిలువలో వధించబడబోతున్న ఆ గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోతున్న ఆ గొర్రెపిల్లని గ్రహించిన వాడై అదిగో నా పాప భారాన్ని మోయడానికి వచ్చాడు ఈయనని ఆయన్ను వెంబడించారు. నిజముగా యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడని, నీ పాప భారాన్ని కలువరి శిలువలో ఆయన మోసాడని ఆయన్ను నీవు వెంబడిస్తే అదే నిజమైన రక్షణ. ఏదో జ్వరం వచ్చిందని ప్రార్థనకు వస్తే తర్వాత బాప్తిస్మం తీసుకుంటే అది రక్షణ కాదు సుమా. నీ పాపముల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి నీ పాపములను ఆయన గొర్రెపిల్ల వలె మోసి, గొర్రెపిల్ల వలె వధించబడిన గొర్రెపిల్ల అంటాడు ప్రకటన గ్రంథంలో కదంచి. యోహాను రాస్తూ వధించబడిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లే యేసుక్రీస్తుగా నీ కొరకు కలువరి శిలువలో వధించబడ్డాడని నీవు ఎప్పుడైతే గుర్తించి వెంబడిస్తావో అదే రక్షణకు ప్రారంభం. ఆ వెంబడించే విధానం నీ జీవితంలో ఉందా? లేకపోతే నీవు మందిరానికి వచ్చినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత ఆర్థికంగా కానుక ఇచ్చినా సంఘములో ప్రయోజనము లేదు ప్రియులారా. దేవుని వెంబడించడం నేర్చుకుందాం. వెంబడిస్తున్న వ్యక్తి, వెంబడిస్తున్న ఆంద్రేయాను మనం చూసాం. ఇక్కడ ఏం చెప్పుకుందాం? యోహాను శిష్యుడు, యేసు శిష్యుడైన ఆంద్రేయ. ఇక్కడ ఒక పేరు పెట్టుకుందాం. ఏం పెడదాం? యేసుక్రీస్తు శిష్యుడైన ఆంద్రేయ. శిష్యరికం దొరికింది అనగా రక్షణ అనుభవం. ఆ తర్వాత ఏం చేశాడు ఆంద్రేయ? రండి 37వ వచనం. అతడు చెప్పిన మాట విని ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసును వెంబడించే అనుభవం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అతడు ఏమవుతాడు? శిష్యుడుగా చేయబడతాడు, శిష్యురాలుగా. మరి శిష్యుడు అంటున్నారు, మా సంగతి ఏంటంటే అదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో తబితా ఉంది. ఏమంటే తబితాను ఒక శిష్యురాలు ఉండేను అంటాడు. 16వ అధ్యాయంలో తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. కాబట్టి రక్షించబడిన వారు దే ఆర్ బికమ్ డిసైపుల్స్, వారు శిష్యులుగా చేయబడతారు. శిష్యునికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? శిష్యుడు అనగానే అతనికి ఏముండాలి? డాక్టర్ అనగానే మెడలో చెతస్కోప్ ఉండాలి కదండి. లాయరు అనగానే ఏముండాలి? నల్ల కోట్ ఉండాలి కదండి. ఇంకా పోలీసు వ్యక్తి అనగానే కాకి బట్టలు వేసుకొని ఉండాలి. అలాగూ శిష్యుడు అనగానే ఎలాగుండాలి? శిష్యుడిలో ఏం కనపడాలి?
నిజమైన శిష్యుడా ఈడు డూప్లికేట్ శిష్యుడా తేలేది ఎప్పుడు ఎట్ట తేలుద్ది చెప్పండి? చెప్పండి. శిష్యుడిలో కనబడాల్సిన మొదటి లక్షణం ఏంటి? మనం చదివాం కదండి 37వ వచనం. వెంబడించేవాడే శిష్యుడు, వెంబడించని వాడెప్పుడు శిష్యుడు కానేరడు. శిష్యుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత నువ్వు శిష్యుడు అవుతావు. శిష్యుడైన నాట నుండి ఏం చేయాలి? వెంటనే వెంబడించాలి. అక్కడ ఏదైనా ఇంటి దాకా పోయేస్తాను కదా, కాస్త పనులు చక్కబెట్టుకొని వస్తాను అన్నాడా? విని వెంబడించడం. ఆ మాట చూడండి, అక్కడ ప్రత్యేకంగా రాశారు, ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించరి. నీవెప్పుడైతే యేసుక్రీస్తు యొక్క శిలువ సువార్త విన్నావో, నీ హృదయంలో తీర్మానం చేసుకున్నావో, వెంటనే ఆయన్ని వెంబడించడం ప్రారంభించాలి. అనేక సార్లు మనం అనుకుంటాం యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బాప్తీసం తీసుకున్న కాడ నుంచి వెంబడించడం అనుకుంటాం. కానీ కాదు. నీవు యేసుక్రీస్తు యొక్క మాట సువార్త విన్నప్పుడు విని లోబడి వెంటనే నీ శిష్యరికం ప్రారంభమవుతుంది. కలువరి శిలువ యొద్దే, ఆ కలువరి శిలువ యొద్దే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క శిష్యరికం ప్రారంభం అవ్వాలి. అక్కడ కాకుండా ఇంకా ఎక్కడ ప్రారంభమైనా అది శిష్యరికం అనబడదు. నువ్వు వెంబడించడం కాదు, నువ్వు వెంబడించే వ్యక్తివి కాదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన ఆంద్రేయాని మనం చూస్తున్నాం. రెండవది, వెంబడించుచున్న ఆంద్రేయ కదండి. పాట ఒకటి ఉంది ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ పాట సండే స్కూల్ పిల్లలు పాడతారు, గుర్తు చేయండి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను నిర్ణయించుకున్నాను యేసును వెంబడించాలని, ఇక వెనుదిరిగేది లేదు అని ఆ పాట యొక్క భావం. పిల్లలు సండే స్కూల్లో పాడుతూ ఉంటారు. అదే నిర్ణయం ఎక్కడ జరగాలి? సిలువ యొద్ద జరగాలి. హాస్పిటల్లో కదండి, అక్కడప్పుడు రోగం వచ్చినప్పుడు అక్కడి నుంచి నేను ప్రార్థనకు వద్దాం అనుకుంటున్నానయ్యా, వచ్చినాక ఇంకా బాప్తిసం తీసుకు రాకపోయినా పర్లా, నీ కుర్చీ ఖాళీగా ఉన్నా పర్లా, నీ కానుక కూడా వద్దు సంఘానికి. ఎక్కడ ప్రారంభం అవ్వాలి? శిష్యరికం ప్రారంభం సిలువ యొద్ద ప్రారంభం అవ్వాలి అని చెప్పి యేసును వెంబడించిన ఆంద్రేయాని మనం చూస్తున్నాం. వెంబడించే విధానములో ఏం చేశారు? చదువుకుంటూ వెళ్ళిపోదాం. నేను ఎక్కువ సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, టైం కూడా అయిపోవస్తుంది. త్వరగా 35వ వచనం నుంచి మరలా చదవండి. మరలా యోహాను అతని శిష్యులతో ఇద్దరు నిలుచుండగా నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్లని చెప్పాను. అతడు చెప్పిన మాట విని ఆ శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవెక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యోహాను పరిచయం చేసేటప్పుడు ఏం పరిచయం చేశాడు? ఈయన్ని దేవుని గొర్రెపిల్ల. అంతకుముందు ఏం చెప్పాడు? లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్ల ఇతనే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఈ వెంబడించేటప్పుడు యేసు ప్రభుని వీళ్ళు పలకరించారా? ఆయన పలకరించారా వీళ్ళు? పోనీ ఆయన వీళ్ళతో మాట్లాడా? చూడలేదు. ఆయన వెళ్తా ఉన్నాడు ముందు. కొంత దూరం అయ్యేళ్ళకి వెనకేదో చప్పుడు అవుతుంటే వెనక్కి తిరిగి చూశాడు. మొట్టమొదట వాళ్ళ మధ్య మాటల సంభాషణ ప్రారంభమైంది. ఏమని అడిగాడు యేసు ప్రభువు? చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా, వారు ఏమని పిలిచారు? ఆయన్ని రబ్బీ అని పిలిచారు. రబ్బీ అంటే అర్థం ఏంటి? బోధకుడా. ఈయన బోధకుడు అని యోహాను చెప్పాడా? వీళ్ళకి చెప్పాడా? చెప్పలా. పోనీ ఈయన ఏమన్నా బోధ చేస్తుంటే విన్నారా వీళ్ళు? అక్కడ ఏమైనా బోధ చేసినట్టుగా ఉందా? ఇలా మరి బోధకుడు అన్న సంగతి వీళ్ళకి ఎట్ట అర్థమైంది? అది నాది. ఏమన్నా ఈ యూట్యూబ్లో ఏమన్నా ఆయన ప్రసంగాలన్నా చూశారు అప్పుడు దాకా? అబ్బో ఈయన పెద్ద బోధకుడు రాని లేదు. ఇక నాకు కావాల్సిన మాట ఏంటంటే, యోహాను ఇతను బోధకుడు అని చెప్పలేదు కదండి. రెండవది, యేసు ప్రభు వీళ్ళు మాట్లాడుకోవటం అప్పుడే
అసలు ఆ ముఖాలు చూసుకుంది కూడా అప్పుడే ఎప్పుడు చూడాల. ఆయన ముందు నడుస్తూ వెళుతున్నాడు, వీళ్ళు వెనక్కి వెళ్తున్నారు. ఆయనే వెనక్కి తిరిగి చూసి మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు, నా వెంబడి పడ్డారు ఏందంటారు. అప్పుడు వాళ్ళు తర్వాత సంగతి ముందు ఏమన్నారు, గొర్రెపిల్ల అని పిలవాలా, లేదా దేవుని గొర్రెపిల్ల అని పిలవాలా, అంతే కదా. యోహాను చెప్పింది అంతే కదా. లేదా దేవుని కుమారుడు అని పిలవాలి. వాళ్ళు ఏమంటున్నారు, రబ్బీ అని పిలిచారు, రబ్బీ అని సంబోధించారు. నేను అడుగుతుంది మరలా అర్థమయ్యేటట్టుగా అడుగుతున్నాను, ఆయన ప్రసంగం ఏమని విన్నారా? అసలు అప్పటి వరకు భూమి మీద పోయి ఎక్కడన్నా ప్రసంగం చేసిన యూట్యూబ్లో లింక్ ఏమన్నా చూసారా? అసలు భూమి మీద ప్రసంగమైనా చేశాడా యేసు ప్రభు అని చెప్పండి నాకు. ఒక్క ప్రసంగం కూడా చేయలేదు. అప్పుడే బాప్తిసం తీసుకొని వచ్చిన మరుసటి రోజే ఎక్కడ మీటింగ్ పెట్టలేదు. భూమి మీద అసలు ఇంకా ఆయన నోరు తెరిచి పరలోక రాజ్య సువార్తను బోధించడం ప్రారంభించలేదు. ఆయన నోరు తెరిచి ప్రసంగం చేయలేదు ఇంకా ఈ భూమి మీద. బట్ వీళ్ళేమని పిలుస్తున్నారు, రబ్బీ, బోధకుడా అని పిలుస్తున్నాడు. ఆయన బోధకుడని ఎలా అర్థమైంది, ఎట్లా అర్థమైంది చెప్పాలి నాకు. ఏం చూశారో చెప్పండి ఆయనలో. అసలు ఇవన్నీ కాదు, ఏం చూసి బోధకుడు అని ఉంటారు? సింపుల్గా మీకు అర్థం అవటం కోసం, ఆయన ముందు నడుస్తున్నాడు, వీళ్ళు వెనక నడుస్తున్నారు. ఏమి చూసి ఆయన బోధకుడు అన్నారు చెప్పండి? ఏం చూస్తారండి? ముందు నడిచేవాడు నడకేగా చూసేది వెనకోళ్ళు. చెప్పండి ఆ మాట. ఆయన నడక చూసి ఏమని కనిపెట్టారు చెప్పండి? నేను ఒకసారి నెల్లూరు వెళ్తున్నాను, నా కారు అక్కడ నెల్లూరు షెడ్లో ఉంటే, నెల్లూరు వెళ్ళడానికి నేను మేదరమిట్ల బైపాస్కి వచ్చి అక్కడ హైవేలో నుంచున్నాను. ఏదైనా త్వరగా కారు, ఎందుకంటే వాళ్ళు షెడ్ మూసేసే టయానికి నేను వెళ్ళి ఆ కారు తీసుకొని రావాలి. అప్పటికి లేట్ అయింది చాలా. అందుకని ఆ మేదరమిట్లలో బస్సు దిగి హైవేలో నుంచున్నాను. ఏదన్నా ట్రావెల్స్ బస్సులు అలాంటివి అయితే త్వరగా వెళ్ళొచ్చు అని. నేను కారులు వచ్చినా కూడా ఆపుతా ఉంటే నేను ఒక కారు వెళ్తుంది, చాలా అఫీషియల్గా ఉన్నారు దాంట్లో, అది మంచి కారు, కాస్ట్లీ కారు, అట్లాంటివి మన చేతులు ఎత్తాం కదా, ఎందుకంటే వాడు ఎక్కించుకొని ఎత్తిన. అదేదో మంచి కారు పోతా ఉంటే నేను గమ్మున నుంచున్నా. అతను కారు ఆగింది నా ఎదురుగా. అంతకుముందు ఏ ఆపినా ఆగల, కారు ఆగింది, అద్దం దిగింది. ఎక్కడికి వెళ్ళాలండి మీరు అన్నాడు ఆయన. నాకు తెలిసిన వాళ్ళ కాసేపటి చూసి డౌట్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలండి మీరు అన్నాడు. నెల్లూరు దాకా. ఎక్కండి అన్నాడు. నాకు అసలు భయం వేసింది, తీసుకెళ్తాడేమని భయంగానే ఎక్కి కూర్చోగలే ఎదురుగా చిన్న స్టిక్కర్ మీద వాక్యం కనపడింది. అమ్మయ్య అనుకున్నా, కిడ్నాప్ మాత్రం చేయలే అనుకున్నా, ఎందుకంటే వాక్యం ఉండగానే అమ్మయ్య. కాస్త దూరం పోయిన తర్వాత మీరేం చేస్తుంటారండి అన్నాడు. నేను ఆయన్ని అడిగా, మీరేం చేస్తుంటారంటే ఏదో ఎల్ఐసి డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్ ఆయన అన్నాడు. మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు సార్ అంటే, నేను నెల్లూరు దాకా వెళ్తాను. తర్వాత లేదు, మిమ్మల్ని చూడంగానే మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునండి అన్న. నాకు ఆశ్చర్యం వేసింది, పాస్టర్ గారు అన్నాడు, ఎక్కడ చూశాడు, ఎక్కడ పరిచయం, మీటింగ్స్లో ఎక్కడన్నాడు, నేను మీకు తెలుసా అండి అన్న. లేదు, మిమ్మల్ని చూడంగానే నాకు ఎందుకో కారు ఆపాలనిపించింది అన్నాడు. అంటే ఏం కనపడ్డాను నేను, ఎలా కనపడ్డాను? నేను బోధ చేయటం చూడలేదు ఆయన, నేను మీటింగుల్లో ఎక్కడ ప్రసంగం చేయటం చూడలేదు. చూడంగానే మీరు పాస్టర్ గారిలాగా అనిపించారు, అందుకే ఆపాను అన్నాడు. మంచిది. కాస్త దూరం పోయినాక నాకు అప్పుడు గుర్తొచ్చింది, మరి యోనా ఓడెక్కి ప్రయాణం చేసేటప్పుడు యోనాని ఏమని పిలిచారు వాళ్ళు? తర్వాత సంగతి నీ వ్యాపారం ఏంటి అన్నారు. అంటే దాని అర్థం ఏంది? యోనా ఎట్ట కనపడ్డాడు? ప్రవక్తగా కనపడ్డాడు. ఈయన చెప్తున్నాడు, ఆకాశము గొప్ప దేవుని యొక్క ప్రవక్త నేను, హెబ్రీయుణ్ణి అని ఈయన చెబుతున్నాడే కానీ అట్నుంచి వాళ్ళు ఏమడిగారు? ఓయి నీ వ్యాపారం ఏంటి అన్నారు. అంటే ఎట్ట కనపడ్డాడు యోనా? ప్రవక్తే కానీ బిజినెస్ మ్యాన్ లాగా కనపడ్డాడు కదండి, ప్రవక్తే కానీ వ్యాపారస్తుల్లా కనపడ్డారు. ఈరోజు దేవుని సేవకులు అనబడిన వారు, దేవుని సేవకులుగా పిలువబడుతున్న వారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకులు లోకానికి వ్యాపారస్తుల్లా కనపడుతున్నారు. నేను అడుగుతుంది వాళ్ళ సంగతి కాదు, నువ్వు ఎలా కనపడుతున్నావు, నీ నడక ఎలాగుంది? యేసుక్రీస్తు యొక్క నడకను చూసి ఈయన బోధకుడు, ఆయన నడకే వీరికి బోధ అయ్యిందండి. మౌనముగానే బోధించాడు ఆయన. నేను అడుగుతున్నాను, నీ నడక, నీ ప్రవర్తన ఇతరులకు బోధ కావాలి.
ఆయన నడకను చూసి కనిపెట్టి తను ఖచ్చితంగా బోధకుడితను, ఈయన బోధకుడు అన్న సంగతి ఎవ్వరు చెప్పలేదు వాళ్ళకి. ముందు ఆయన నడుస్తున్నాడు, ఆయన అడుగుజాడల్లో వీళ్ళు వెంబడిస్తున్నారు. ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెంబడిస్తూ ఉండగా, ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ కొద్ది దూరం నడవంగల్లే ఆయన అడుగుల్లో అడుగు వేసిన అనుభూతి, ఈయన బోధకుడు అన్న సంగతి అర్థమైంది. నీ నడక ద్వారా ఎంతమందికి నువ్వు స్వార్థ చెప్పగలుగుతున్నావు, నీ నడక ద్వారా ఎంతమందికి నువ్వు బోధించగలుగుతున్నావు, నీ ప్రవర్తన, నీ నడక, నీ బిహేవియర్ చూసి ఎంతమంది దేవుని నమ్మగలుగుతున్నారు. ఆలోచన చేద్దాం ప్రియులారా. మన ప్రవర్తన ఎలాగుంటుంది? వ్యాపారస్తుల్లా కనబడుతున్నామా? విశ్వాసుల్లా కనబడుతున్నామా? పిశాచుల్లా కనబడుతున్నామా లోకానికి? విశ్వాసిలాగా నీవు కనబడకపోతే పిశాచివే. నడక చూసి బోధకుడు అని గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత ఏం చేశారు? ఒకటి చెప్పండి, యేసు శిష్యుడైన ఆంద్రేయ. రెండవది, యేసును వెంబడించిన ఆంద్రేయ. మూడవ మాట చూద్దాం, చూడండి 39వ వచనానికి రండి, చదువుకుంటూ వెళ్ళిపోదాం. బోధకుడని అర్థము 39వ వచనం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, పైన 38వ వచనం చూడండి. వెనుకకు తిరిగి వారిని వెంబడి చూసి మీరు ఎవరు వెతుకుతున్నారు అనగా, రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావు? బోధకుడా అని పిలిచి వెంటనే ఏ ప్రశ్న అడిగారు? నీవెక్కడుంటున్నావయ్యా కాపురము అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడు? రండి వచ్చి చూడండి అన్నాడు. రండి వచ్చారు. వారు వెళ్ళి చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన వెంబడి వెళ్ళి ఏం చేశారు? ఆయనతో బస చేశారు. అంటే ఆయనతో కలిసి ఉన్నారు. ఆ దినం ఆయనతో కలిసి ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు యేసుక్రీస్తును నమ్ముకొని యేసుక్రీస్తు శిష్యుడివయ్యాయేమో, ఆయన్ని వెంబడిస్తున్నావేమో, ఆయన బోధకుడు అన్న సంగతి నీకు అర్థమై కూడా ఉండవచ్చు. ఆయనతో నీవు బస చేస్తున్నావా? ఆయనతో కలిసి జీవించే అనుభవం అండి బస చేయడం అంటే. ఆయనతో కలిసి జీవించడం, ఆయనతో సహవాసం, ఆయన పాదముల యొద్ద అనుభవం, ఆయనతో కలిసి ఉండే అనుభవం, ఆయనతో బస చేయుచుండేది. ఆ బస అనే మాట కలిసి భోజనం చేయడం, కలిసి పడుకోవడం. ఇక ఆయనతోనే మా జీవితం అన్నట్టుగా, ఇక విడదీయరాని బంధం మాది అన్నట్టుగా. క్రొత్తగా ఎవరికైనా వివాహం అయిందనుకోండి, క్రొత్తగా వివాహం అయితే 5 నిమిషాలు ఉంది, ముగిస్తాను. క్రొత్తగా వివాహమైనప్పుడు భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారండి? ఎలాగుంటారు చెప్పండి? పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చెప్పండి. ఆయన వచ్చేదాకా ఎన్ని గంటలకన్నా రాని, అప్పుడు దాకా వీళ్ళు తినకుండా ఉంటారు. ఒట్టిదే కదలకుండా తిని అట్ట బిల్డప్ వేస్తుంటారు. షో అంతా ఎవరు నమ్ముతారు ఈ రోజుల్లో? ఒట్టి మాటలు అవన్నీ. వెనకటి రోజుల్లో ఉంటే ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు అంత ఇది లేదు కదండి. ఆయన వచ్చినాక ఆయనతోనే కలిసి తింటాం కదండి. అబ్బో ఎంత ఇదిగా ఉంటుంది. ఎందుకు? కొన్నాళ్ళు 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 బస చేస్తూ ఉండగా ఏమవుతుంది చెప్పండి? క్రొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిసి జీవిస్తూ ఉండగా వారు కలిసి భోంచేస్తారు, కలిసి సహవాసం చేస్తారు, కలిసి నిద్రపోతారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఏం జరుగుతుంది? వారి మధ్య అవగాహన పెరుగుతుంది. వేరువేరు కుటుంబాల్లో, వేరువేరు వాతావరణాల్లో పుట్టిన వాళ్ళు ఒకటి చేయబడిన తర్వాత వాళ్ళ మీద అవగాహన పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరి ఏడలో ఒకరికి ప్రేమ కలుగుతుంది, ఇంకా దగ్గర అవుతారు, ఇంకా ఆప్యాయంగా ఉంటారు రోజులు గడిచే కొద్దీ. ఎందుకంటే బస చేసే దినాలు పెరుగుతూ ఉంటాయి, బస చేసే దినాలు పెరుగుతూ ఉంటాయి. మొదట్లో అర్థం కాదు, ఆఖరికి ఒక 3 సంవత్సరాల తర్వాత సతీష్ బ్రదర్ వచ్చాడు అనుకోండి ఇంటికి. ఈ క్రొత్తగా ఒకవేళ వాళ్ళ పెళ్ళి సతీష్
చేశాడు అనుకోండి, సతీష్ బ్రదరే వాళ్ళ పెళ్లి చేశాడు అనుకోండి, పెళ్లి చేసిన పాస్టర్ వచ్చాడని గబగబా వచ్చి పాప ఎక్కడో కనబడితే ఇంటికి తీసుకొని వస్తాడు సహోదరుడు. మన పెళ్లి చేసిన పాస్టర్ గారు ఇంటికి రాగానే టీ పెట్టు అంటాడు. అనగానే కళ్ళతోనే సైగ చేస్తుంది, లేవు పాలు లేవు అన్నట్టు కళ్ళతో సైగ చేసి అన్నాడు, పోయి తీసుకొస్తాను అనే లోపల ఇట్ట అంటది, ఆగిపోతాడు. ఇంకా బ్రదర్ సతీష్ ప్రయాణం బాగా జరిగింది అంటుంటాడు. ఇక టీ పాలు లేదు, ఏమీ లేదు. అంటే ఎంత అవగాహన పెరిగింది వాళ్ళకి. మొదట్లో నోరు తెరిచి మాట్లాడుకుంటేనే ఒకళ్ళకొకళ్ళకి అర్థమయ్యేది. ఈ కొన్నాళ్ళు బస చేసేలోకే కంటి చూపుతో శాసించేస్తారు. ఆ కను రెప్పలు పైన కదిలేదాన్ని బట్టి వీళ్ళకి సెంటెన్స్ కూడా అర్థమవుద్ది. అక్షరాలు ఇక్కడ కనపడతాయి, అక్షరాలు కదండి. భర్త ఇంటికి రాగానే ఏ మూడ్లో ఉన్నాడో వీళ్ళకి బాగా తెలుసు కదండి. ఎప్పుడు బంగారం అడగాలో, ఎప్పుడు చీర అడగాలో అన్నీ బాగా తెలుసు. ఎప్పుడు షాపింగ్కి తీసుకెళ్ళమనాలో. మంచి కోపంగా ఇసురుసురుగా ఉన్నప్పుడు ఎవరిని పంపిస్తారు డబ్బుల కోసం? చెప్పండి. ఇంట్లో మనం చేసే పనులు అవి, కొత్త ఏం కాదు. సీరియస్గా ఉన్నప్పుడు ఎవరిని పంపిస్తారు డబ్బుల కోసం? పిల్లల్ని పంపిస్తారు కదండి. అది కూడా ఎవరిని పంపిస్తారు? సహజంగా ఇద్దరు ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఒకళ్ళ అమ్మ కొడుకు, ఒకళ్ళ నాన్నకి, ఒకళ్ళ అమ్మకి కనెక్ట్ అయ్యి ఉంటారు కదండి. ఎవరిని పంపిస్తారు ఆ టైంలో? మా ఇంట్లో జరిగేదే నేను చెబుతున్నాను, మీరేమి ఇబ్బంది పడుతున్నారేమో. నేను సీరియస్గా ఉన్నప్పుడు నా భార్య కానీ వీడు కానీ రారు పైకి, మా అమ్మాయిని పంపిస్తారు. ఎందుకంటే ఏది మాట్లాడినా చలాయించుకొని తీసుకొని వెళ్ళాల్సింది తీసుకొని వెళ్ళగలదు. ఆఖరికి వీడు ఎక్కడో హైదరాబాదులో ఉండి నా అకౌంట్లో డబ్బులు వేయమని వాడు అమ్మాయికి చెప్పి ఏడు నుంచి నాకు చెప్పాలి. అంటే బాగా తెలివిగా గమనిస్తాం ఎప్పుడు ఎవరిని ఏవాడు. ఇదంతా బస చేయుట ద్వారా. ఇది ఎందుకు చెప్తున్నా? నవ్వుకోవటానికి కాదు, కలిసి జీవించుట ద్వారా, కలిసి బస చేయుట ద్వారా ఒకరి లక్షణాలు, ఒకరి ఉద్దేశాలు, ఒకరి ఆలోచన విధాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఆంద్రేయ ఏం చేస్తున్నారు? కలిసి బస చేశారంట. నీవు ప్రభువుతో కలిసి జీవించగలిగితే, ఆయనతో అంటుకట్టబడి నీవు జీవిస్తూ ఉంటే ఆయనలో గుణలక్షణాలు నీవు తెలుసుకుంటావు. ఆయన మనస్తత్వం ఏంటో నీవు తెలుసుకోగలవు. ఆయన ఎంత ప్రేమామయుడో నీకు అర్థమవుతుంది. ఆయన ఎంత కటాక్షం చూపించగలడో నీకు అర్థమవుతుంది. ఆయన స్వభావం నీకు అర్థమవుతుంది. అప్పుడు మరి ఎక్కువగా దేవునికి దగ్గరగా. పాట ఒకటి ఉంది, దేవునికి దగ్గరగా అనే పాట ఒకటి ఉంది. పాడతానే ఉంటాం మనం, దూరంగా ఉండి పాడతాం ఆ పాట. అది విచిత్రం. ఏదో యేసుకు దగ్గరగా అనే పాట ఏదో ఒకటి పాడుతుంటాను ఈ మధ్య. ఏదో ఉండాలి, యేసుకు దగ్గరగా నేను ఉంటానంట. ఒకటిదే, దూరంగా ఉండి పాడుతుంటాం. ఆయనతో బస చేస్తున్న ఆంద్రేయ అని మనం చూస్తున్నాం. 3 సంగతులు చూసాం. ఒకటి చెప్పండి, ముగిచ్చేస్తాను. ఒకటి, శిష్యుడైన ఆంద్రేయ, యేసును వెంబడించిన ఆంద్రేయ, యేసుతో బస చేయటం. అది ప్రాణం. ఉంటే మధ్యాహ్నం కూడికలో ఆంద్రేయాను గురించి మరి ఒక 3 సంగతులు మనం మధ్యాహ్నం ధ్యానం చేద్దాం.